ఎంత దగ్గరికి వచ్చింది మళ్ళీ వేస్ట్. అసలే ఒకటి జాండ అడ్డమైంది ఫోటో రాకుండా మళ్ళీ మీరు అడ్డం అవుతారు ఇంకా. అరే చెప్తే కూడా ఎందుకు సామ్రాజ్ అరే తెలంగాణ విద్యార్థి మన వీరులకు సాధన ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు అని చెప్పి అహింస మార్గంలో, గాంధేయ మార్గంలో సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పుడు కూడా మొక్కవోని శ్రమతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. 14 సంవత్సరాలు అన్నం తిన్నారో, అటుకులు బుక్కినమో, నిద్రపోయినమో, నీడ కూర్చున్నామో, లేకపోతే రస్తారోకోలు, ధర్నాలు, అన్ని రకాల కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. చాలామంది అమరులు, ఎందుకంటే శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు తెలంగాణ వస్తవో రాదో, కేసీఆర్ సార్ ఆమరణ నిరాదీక్ష అనంతరం కేసీఆర్ తెలంగాణ వస్తవో రాదనే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది. అలాంటి సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణను కూడా 10 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు అనేక రంగాలలో కూడా అనేక ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తూ మరి అనేక సమస్యలను పరిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. 29వ రాష్ట్రంగా వెలిసిన రాష్ట్రాన్ని నీళ్ళ రంగంలో కావచ్చు, నిధుల రంగంలో కావచ్చు, అన్నిట్లో కూడా జరిగింది. ముఖ్యంగా మా అక్క చెల్లెలకు మంచి నీళ్ళకు కూడా తాగడానికి నిల్వైన పరిస్థితుల్లో కూడా మంచి నీళ్లు తెచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. రైతులకు రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. రైతు బీమా చేసి రైతులను ఆదుకున్న ఘనత కేసీఆర్ గారిది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి మరి సస్యశ్యామలం చేసి భూములను తెలంగాణ రాష్ట్రాన్ని మరి ధాన్యాగారంలో నెంబర్ 1 స్థానంలో ఉంచింది గౌరవ కేసీఆర్ గారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది గమనించాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా తాగడానికి మంచి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కరెంటు రాక అవస్థలు పడుతూ ఉన్నారు, యూరియా దొరకక మా రైతాంగం లైన్లో నిలబడి ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అనేక రకాల కష్టాలతో తెలంగాణ ప్రజానికి మీరు కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారి పరిపాలనే రావాలని చెప్పేసి ప్రతి ఒక్క